పూర్వం రఘుమహారాజు అని ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర దుంధి అనేటటువంటి ఒక రాక్షసి ఉండేది ఆ రాజ్యంలో. అది చిన్న పిల్లల్ని తింటం మొదలుపెట్టింది. దానికి ఎవరితోటి మృత్యువు లేదు, కానీ చాలా అభిమానం. నాకు దేవతలతోటి చావద్దు, వీళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి గాలిలో అగ్నిలో ఇట్లా రకరకాలుగా తీసుకుంది, హిరణ్యకశిపుడిలాగా. నీకు పిల్లలతోటి ఉంటుంది అని పరమేశ్వరుడు ఓ మాట చెప్పాడు. ఈమెకు అభిమానం ఎక్కువ, ఎవరైనా మాట అంటే పడదు, వేరే ఎవరినైనా అయితే చంపేస్తుంది. కానీ ఎలా వీళ్ళని చంపడం అని వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుల వారు చెప్పారు, ఏమీ లేదయా, నీ రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ తీసుకురా, అక్కడ మంట పెట్టు, ఈ పిల్లలందరితోటి అది వస్తుంటే చచ్చటి తిట్టించు, ఆగకుండా తిడుతూనే ఉండాలి. అది వీళ్ళ మీద పడి ఏదో చేయడానికి మీదకు వస్తుంది, భయపడకుండా తిడుతూ ఉండవను. ఈ ఒక్క పని కనుక నువ్వు చేస్తే ఇక నీకు బెంగలేదు అని వశిష్ఠుల వారు చెప్పారు. ఆ విధంగా ముందు ఒక్కొక్క పిల్లని ఇచ్చేటటువంటిది ఆపి ఆయన యొక్క మాట తీసుకొని ఈ విధమైనటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి పిల్లలతోటి తిట్టించాడు. పిల్లలు అనేటటువంటి మాటలకి అది బాగా రక్తం కక్కుకొని, అంటే బండా బూతులు తిట్టారట పిల్లలు. ఈ తిట్టు తిట్టచ్చు, ఈ తిట్టు తిట్టకూడదు అని లేకుండా అనేక రకాలైనటువంటి బూతులు తిట్టారట. అది తట్టుకోలేక అక్కడే గిలగిల గిలగిల కొట్టుకొని పిల్లల మాటలకి చచ్చిపోయింది. అప్పుడు దాన్ని పిల్లలు తగలబెట్టారు. ఈ విధమైన బాధ రఘుమహారాజు రాజ్యంలో పోయింది అని ఆ దుంధి అనేటటువంటిది పోయినందుకు గాను ఓ ఉత్సవంగా దాన్ని తగలబెడతారు.